హలో గాయ్స్! ఈ వీడియోలో నేను 2 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ఇయర్ రింగ్స్ అయితే చూపించేస్తున్నాననమాట. 2 కలిపి ఎందుకు అప్‌లోడ్ చేస్తున్నానంటే, ఈ 2 సింపుల్ ఇయర్ రింగ్సేనండి. మీకు కూడా అంటే ఇంత సింపుల్‌గా ఉన్నవి పెద్ద వీడియో పెట్టాలనేసంటే టైం వేస్ట్ కదా మనకు కూడా. సో, 2 కలిపి పెట్టేస్తున్నాననమాట. నేను ఈ ఇయర్ రింగ్స్ కోసం నేనైతే స్క్వేర్ షేప్డ్ కుందన్ ఒకటి తీసుకున్నానండి. అండ్ ఇది పర్ల్ చైన్ అండి. 3 అనేది కట్ చేసుకొని ఇట్లా చుట్టూ పెట్టుకుంటున్నాననమాట. అండ్ ఇయర్ రింగ్స్ అయితే సింపుల్‌గానే ఉంటాయండి. మీకు కూడా ఈజీగానే అర్థమైపోతుంది. అంటే షార్ట్‌లో పెట్టినా మీకు అర్థమైపోతుంది. కాకపోతే ఇంకొంచెం డీటెయిల్‌గా చూడాలనుకున్న వాళ్ళు ఉంటారు కదా! సో, అందుకే నేను ఫుల్ వీడియో అనేది పెడుతున్నాను అనమాట. నేను ఇక్కడ వాడే గమ్ వచ్చేసి B7000 అండి. అండ్ నేను వచ్చేసి 3mm కుందన్స్ అనేవి ఇలా పెట్టుకుంటున్నాను అనమాట. ఇవి వచ్చేసి 8K ఐ షేప్డ్ కుందన్స్ అండి. నేను ఒక టైప్‌లో పెడుతున్నాను చూడండి కుందన్స్. ఒక షేప్‌లో పెడుతున్నాను. మీరు కూడా ఇలానే పెట్టేసుకుంటే సెట్ అయిపోతుందనమాట. అండ్ ఇయర్ రింగ్స్ అయితే ఈజీగానే ఉంటుందండి. జస్ట్ మీరు అలా చూసి చూడగానే వచ్చేస్తుంది. నార్మల్‌గా నేనేదో నా సాటిస్ఫాక్షన్ కోసం ఫుల్ వీడియో అయితే పెడుతున్నాను. అండ్ పైన కూడా నేను గమ్ అంటించేసుకొని ఇలాగా 8K కుందన్స్ అయితే అంటించేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇగోండి మనకైతే ఇక్కడికి ఫినిష్ అయింది. ఇదొచ్చేసి ఆరినంత వరకు పక్కన పెట్టేసుకొని, నేనైతే కొంచెం ఆరిన తర్వాత ఇలా కట్ చేసేసుకుంటున్నాను అనమాట. నాకొచ్చేసి "అక్క అది ఎలా కాల్చాలో చూపించండి" అని అడుగుతున్నారు. యాక్చువల్లీ ఇవి అడగక ముందే నేను ఈ వీడియో అనేది చేసేసా అనమాట. సో, నాకైతే కాల్చడం, చూపించడం అవ్వట్లేదు. నేను టైం చూసుకొని ఫుల్ వీడియో ఒకసారి పెడతానండి. కాకపోతే నేను ఇయర్ రింగ్స్ క్లాస్ 1 ఉంటది కదా! అందులో చూపించాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను ఎండ్ స్క్రీన్‌లో ఇస్తున్నాను. వెళ్లి చూసేయండి. అందులో నేను క్లియర్‌గా ఎలా కాల్చాలో చూపించాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఓవెన్ షీట్ అనేది సేమ్ షేప్‌లో కట్ చేసుకొని అంటించేసుకుంటున్నాను. ఇక్కడ నేను టూత్ పిక్ అనేది ఉపయోగిస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇలా టూత్ పిక్ ఉపయోగించడం వల్ల ఎయిర్ బబుల్స్ అనేవి లోపల ఉండకుండా మనకి ఇయర్ రింగ్‌కి సెట్ అయిపోద్ది. అండ్ ఇక్కడ నేను కాల్చడం అయితే చూపించలేదు. కాకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీడ్స్ అనేవి తీసుకొని నేను ఇక్కడ అంటించేసుకుంటున్నాను. దీంతో అయితే ఇయర్ రింగ్ అనేది మనకి ఫినిష్ అయిందనమాట. ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో నాకైతే కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. అండ్ ఇవి మనకొచ్చిన ఆర్డరేనండి. ఇవి ఎలా ఉన్నాయో నాకు కంపల్సరీగా కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోకండి. ఇప్పుడు వచ్చేసి సెకండ్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇందులో వచ్చేసి నేను ఇగోండి ఈ పెద్ద కుందన్ అనేది తీసుకున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫ్యాబ్రిక్ గ్లూ అనేది పెడుతున్నాను చెప్పాను కదా! ఫ్యాబ్రిక్ గ్లూ కూడా వాడుకోవచ్చు కుందన్‌కి. దీనికి నేను B7000 గమ్ ఎందుకు ఉపయోగించట్లేదు అనేసంటే ఇది వెనకతల సిల్వర్ కోట్ ఉంటది కదా! ఆ కోట్‌ని B7000 గమ్ అనేది పాడు చేసేస్తదనమాట. సో, కొన్ని డేస్‌కే కుందన్ అనేది నల్లగా అయిపోవడం అలా అన్నీ అవుతుంటాయనమాట. సో, అలా యాక్సిడెంటల్‌గా అలాగ అవ్వకుండా నేనైతే ఫ్యాబ్రిక్ గ్లూ అనేది యూజ్ చేస్తున్నాను. అండ్ దీనిపైనే నేను జర్దోసి కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట. అండ్ వీటికి ప్రైజింగ్ నేను ఎలా తీసుకుంటాను అంటే ఫస్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి 160-170 తీసుకుంటానండి. అండ్ ఇయర్ రింగ్స్‌కి వచ్చేసి 120-130 అట్లా తీసుకుంటా అనమాట. జస్ట్ 10 అట్లానే డిఫరెన్స్ ఉంటుంది. నేనైతే ఇయర్ రింగ్స్‌కి వచ్చేసి ప్రైజింగ్ ఎలా ఫిక్స్ చేస్తాను అనేసంటే హార్డ్ వర్క్ అండి. హార్డ్ వర్క్ బేస్డ్ మీదే చేస్తా అనమాట. అంటే ఎన్ని అవర్స్ వర్క్ చేశాను, నాకు ఇది చేయడానికి ఎంత వర్క్ పట్టింది, ఎంత టైం పట్టింది, లేకపోతే నాకు వేరేగా ఎక్స్ట్రాగా మెటీరియల్ ఎక్కువ ఏదైనా అయిందా అని చూసుకొని నేనైతే ప్రైస్ అనేది డిసైడ్ చేస్తాను అనమాట. ఇలాగా ఒక పెద్ద కుందన్ ఉంది కదా! యెల్లో కుందన్ అట్లా ఏదైనా పడింది అనేసంటే దానికి నేను ఎక్స్ట్రా వేసుకుంటా అనమాట అంతే. సో, నేనైతే ఆ టాపిక్ మీద ఫుల్ వీడియో అనేది ఆల్రెడీ చేశానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎండ్ స్క్రీన్‌లో నేను ఆల్రెడీ ఇస్తున్నాను అనమాట. మీరు ఆ టాపిక్ మీద వెళ్లి చూసేయండి. ఇంకా మన ఛానల్‌లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయన్నమాట. అండ్ ఇయర్ రింగ్ అయితే ఇక్కడ నేను కట్ చేసేసుకుంటున్నాను అప్పటికి. ఈసారి కాల్చింది కూడా మీకు చూపిస్తాను ఎలా కాల్చానో. అండ్ మీరు ఆర్డర్స్ ఇవ్వాలి అనుకుంటే నాకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి వాట్సాప్‌లో మెసేజ్ చేస్తే నేను వెంటనే రిప్లై ఇస్తాననమాట. బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటామండి. అండ్ బల్క్ ఆర్డర్స్‌కి అయితే కొంచెం తగ్గించి ఇస్తామనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఇయర్ రింగ్ అయితే మనది ఫినిష్ అయిపోయిందనమాట. ఇవి జాగ్రత్తగా అంటినంత వరకు పక్కన ఉంచేసుకొని ఇలా ఫిక్స్ చేసేసుకుంటే సరిపోద్ది. ఈ వీడియో గాని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బై గైస్.